అసలు ఈ సమాజం ఏంటో, ఈ మనుషులు ఏంటో. ఛీ! ఏమేంటి ఇల్లు? నేను రీఛార్జ్ చేపించుకుందామని మొబైల్ షాప్కి వెళ్తే వాడు పైసలు తీసుకొని మరీ నా నంబర్ అడుగుతున్నాడు. అందంగా ఉండడం నా తప్ప? అసలు ఎంత ధైర్యం వాడికి నా నంబరే అడుగుతాడు రాస్కెల్. ఏం చేసినావు మరి? నేనంత వెర్రిదాన్ని కాదు, రాంగ్ నంబర్ ఇచ్చిన. నేను 40 ఏళ్ళ అమ్మాయిని చూశాను. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అండి? అదే ఎవరా అమ్మాయి? ఏమోరా, పోతూ పోతూ అడ్రస్ కూడా ఇచ్చేళ్ళింది. అయ్య బాబు ఎప్పుడే చచ్చిపోయిందా? పోవటం అంటే చచ్చిపోవటం కాదురా, మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది. చా, హార్ట్ అటాక్ వచ్చే ఏజ్లో హార్ట్లో ఇచ్చుకోవడం అవసరం ఉంటావా? ప్లీజ్ తర్వాత చూద్ది కానీ ఇడ్లు చల్లారిపోతే వాసన వచ్చేలోపు తినేవా? అబ్బా, ఇడ్లీలు ఏంటి తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడేసాను. అయినా నిన్నటిదాకా బానే ఉన్నారుగా, సడన్ గా చంపేసింది దేనికి? లవర్ తో లేచిపోవడానికి. ఆడితో లేచిపోవడానికి ఇన్ని చంపడం దేనికే? ఆడితోనే మామూలుగా లేచిపోవచ్చు కదా. ఏంటి పుల్లబాయ్ నువ్వు మాట్లాడేది? ఒక ఆడపిల్ల, మంచి కుటుంబం నుంచి వచ్చిన పిల్ల, మంచి మర్యాద తెలిసిన పిల్ల, మూడు బ్రతుకుండగానే ప్రియుడితో లేచిపోయిందని ఒక మచ్చ తన మీద పడితే తట్టుకోగలదా? కనీసం పెళ్లికి ముందాన్ని ప్రేమిస్తున్నానని పేరెంట్స్ తో చెప్పుండొచ్చు కదా. ఎంత ఈజీగా చెప్పేసా పుల్లబాయ్. భయభక్తులు, కట్టుబాట్లు, పద్ధతి పాళ్ళ మధ్య పెరిగిన పిల్ల తల్లిదండ్రుల దగ్గర నిలబడి నేను ఒకడు ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలదు పుల్లబాయ్? కనీసం అని లేపేసే ముందు కూర్చోబెట్టి ఒక మాట చెప్తే మనసు ఒప్పుకోకపోయినా మనిషిని బతుకుంటే చాలనుకుని ఆడే దగ్గర వీళ్ళిద్దరికి పెళ్లి చేసేవాడు కదా. ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని తరాలు మారినా మా ఆడవాళ్ళ మనసు మీ మగ్గాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ముగుడే దగ్గరుండి వేరే వాడికి పెళ్లి చేశాడంటే రేపు వాడు సొసైటీలో తలెత్తి తిరగలడా? తాళి కట్టిన మొగుడు నలుగురిలో నవ్వుల పాలు కాకూడదనే కదా వాడిని లేపేసింది. అంటే ఏ యాంగిల్లో డాడ్, నాకు జాబ్ వచ్చింది. ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ యాన్యువల్ ప్యాకేజీ ఎంతో తెలుసా? 350 కోట్లు. నువ్వు ఇంకా ఇలా చిన్న చిన్న పనులు చేయాల్సిన అవసరమే లేదు. నిన్ను పెద్ద పెద్ద బంగ్లాలో పెట్టి ఒంటి నిండా బంగారం తొడిగి నువ్వు రోజు తినడానికి మటను, చికెను, ఫిష్. గుళ్ళో ప్రసాదం పెడతారంటే ఇద్దరం పోయి తెచ్చుకుందాం పదా. నీ వంటకపోతే చెప్పొచ్చుగా, నేనే పోయి తెచ్చుకుంటాలే. ఇదిగోండి 400 100 చిల్లర లేదా? లేదు సార్. ఏం సార్ ఇది? 100 చిల్లర లేదా? అందుకే ఇంకోటి గుచ్చా. వస్తూ ఉన్నాం మన హాస్పిటల్కి. ఇట్టు కాదు, సారీ అక్క. ఎవరా నువ్వు? బిచ్చగానమ్మా, ఏమన్నా దానం చేయక్క. చెప్పొచ్చుగా. ఇద్దో అబ్బా 100 రూపాయలు నీ చేత్తోనే ఇంకో 40 ఇయ్యక్క. తలకాయ కోటర్ తాగుతానా? సారీ అక్క, బట్టలన్నీ చిరిగిపోయినాయి. 2 బట్టలుంటే ఇయ్యక్క. కాటన్ ప్యాంట్. ఈ ప్యాంట్ నేను వేసుకుని జీన్స్ ప్యాంట్ ఉందా? మళ్ళీ కనిపించావంటే మక్కలించేస్తా. బిచ్చగాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా పోతుందా? జనాభా లెక్కల కోసం వచ్చాము. మీ నాయన పేరేం పేరా? పిలుస్తా ఉండు. త్వరగా పిలువ. ఆయన పేరే పిలుస్తా ఉండు. మీ అమ్మ పేరేం పేరు? వస్తా ఉంటదిలే. సరే త్వరగా పిలువన్నా. ఆవిడ పేరే వస్తా ఉంటదిలే. ఎంతమంది అన్నదమ్ములు మీరు? ఒకటిన్నరే. నేను, వీడు నా తమ్ముడు. మీ అమ్మ ఏం ఫ్యామిలీ రా ఇది? పిల్లవాడి పేరేం పేరు? ఒక్క నిమిషం. త్వరగా చెప్పన్నా, నాకు వేరే పని ఉందా? ఈ పేరే ఒక నిమిషం. మరి నీ పేరేం పేరన్నా? ఉండి చెప్తా. పిచ్చోళ్ళ కనిపిస్తున్నా? నీ పేరు చెప్పా. నా పేరే ఉండి చెప్తా.